హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదే ప్రాపర్టీ ఛానల్ అండి. సో మరో ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అని కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. సో ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే మనకు హౌస్ వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్ అండి. అలాగే నార్త్ ఫేస్లో ఉంది. సో మనకు ఫ్రంట్ యొక్క ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు హౌస్ యొక్క ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు, హౌసెస్ అనేవి చాలా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం. సో చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చండి, చాలా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా మనకు పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా కూడా మనకు చాలా స్పేషియస్గానే ఉంది. సో ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఒక సీలింగ్ డిజైనింగ్ అండి. సో సింపుల్లీ చాలా సూపర్గా ఉంది. సో మనకు చిన్న ఫ్యామిలీ అనేది ఉండొచ్చండి ఇక్కడ. సో మనకు ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు సంప్ అలాగే బోర్ ఇవ్వడం జరిగిందండి, అక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ఎంట్రన్స్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద ఒక యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ పాయింట్ కూడా చూసుకోవచ్చు మనకు. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు 3 ఫీట్ వరకు కూడా సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్. అక్కడ లాస్ట్లో కూడా చూసుకోవచ్చు, ఒక వాష్రూమ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్తో ఉంటుంది. మనకు ఎంట్రన్స్ ఆపోజిట్లో వచ్చేసి మనకు కిచెన్ రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో పక్కన ఇంకోటి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా మనకు వాస్తుతో ఇవ్వడం జరిగిందండి. సో రైట్ సైడ్ వచ్చేసి 2 బిహెచ్కే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్ కూడా చూసుకోవచ్చండి, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అలాగే టోటల్గా మనకు హాల్ అనేది మొత్తం బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. సో పైన హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో సింపుల్గా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి. సో మనకు టోటల్గా ఓవరాల్గా చూసుకోవచ్చండి. మనకు లెఫ్ట్ సైడ్లో మనకు టీవీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి అక్కడ లాస్ట్లో. సో చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉన్నది సింపుల్గా. సో ఒకసారి కిచెన్ రూమ్ కూడా చూసుకుందాం. ఇందులో మనకు సపరేట్గా పూజా రూమ్ అనేది ఇవ్వలేదండి. సో మనమే ఒకటి దేవుడి గుడి లాంటిది తెచ్చి పెట్టుకోవచ్చు. సో ఒకసారి కిచెన్ రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, మనకు రైట్ సైడ్లో మొత్తం టోటల్గా మనకు స్టెప్స్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చండి, టోటల్గా బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. సో చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ పర్పస్. సో పైన కూడా చూసుకోవచ్చండి, ఒక సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. సో పైన కూడా మనం సామాన్లు అయినా పెట్టుకోవచ్చు. టోటల్ స్పేస్ అనేది చాలా ఉందండి మనకు వంట రూమ్లో. అలాగే మనకు పక్కనే మనకు 2 బిహెచ్కే అనేది ఇవ్వడం జరిగిందండి, 2 రూమ్స్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చేసి ఇండియన్ ఇవ్వడం జరిగింది. సో పైన కూడా మనకు విండో లాగా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఒక సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో సింపుల్గా చాలా అద్భుతంగానే ఉంది. సో ఇక్కడ ఎదురుగా కూడా చూసుకోవచ్చు, మనకు సెల్ఫ్స్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సో మనకు రైట్ సైడ్లో ఒక పీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో ఇది మనకు ఇండియన్ వెస్టర్న్ అనేది మనకు కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో స్పేసెస్ కూడా చూసుకోవచ్చండి, చాలా ఎక్కువగానే ఉంది. సో సింపుల్గా చాలా సూపర్గా ఉందండి. సో దాని పక్కన వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఇందులో మా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు పీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో పైన కూడా మనము ఏదైనా పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ అయితే మనకు స్పేస్ అనేది చాలా బాగానే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి బయటికి వెళ్ళి చూసుకుందామండి. మనకు టోటల్ ఓవరాల్ వ్యూ అనేది పైనుంచి. సో ఇక్కడ స్టెప్స్ కూడా చూసుకోవచ్చు, మనకి ఇది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో స్పేస్ కూడా మనకు స్టెప్స్ పక్కన కూడా మనకు చాలానే ఇవ్వడం జరిగిందండి. 90% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. సో మనకు నియర్ బై హైలైట్స్ వచ్చేసి మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే కిడ్జీ హై స్కూల్ కూడా మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి కూడా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకు హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నాదర్గూల్ అండి.
సో నాదర్‌గుల్ అలాగే మనకు ఇక్కడ గుర్రంగూడ వెళ్ళే రూట్‌లో గూడా ఉంటుందండి. గుర్రంగూడ మనకు జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఓఆర్ఆర్‌కి గూడా మనకు 7-8 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సో హౌస్ యొక్క ప్రైస్ విషయానికొచ్చినట్లయితే 62 లాక్స్ అని అంటున్నారండి. నెగోషియబుల్. సో మీకు హౌస్ గిన నచ్చినట్లయితే దయచేసి మనకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్‌కి కాంటాక్ట్ కావచ్చండి. సో మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. థాంక్ యూ ఫర్